డైరెక్టర్ లోకేష్ కనగడ డైరెక్షన్లో వచ్చిన కూలీ మూవీ కలెక్షన్స్ కొల్లగొడుతుందా లేదంటే కూలిపోయిందా? రీసెంట్ టైంలో ఆగస్ట్ 14న లోకేష్ కనగడ డైరెక్షన్లో రజనీకాంత్ గారు, నాగార్జున గారు, భూపేంద్ర గారు ఇంకా మల్టీస్టార్ మూవీగా వచ్చిన ఈ మూవీ ప్రతి లాంగ్వేజ్ నుంచి ఈ సినిమాకు ఒక రేంజ్లో హైప్ అయితే హై లెవెల్ వచ్చేసింది. బుకింగ్స్ కూడా భారీగా వచ్చేసాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించి లోకేష్ కనగడ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే చాలా డౌన్ అయిపోయింది. మనం మోస్ట్గా అవైటెడ్గా వెయిట్ చేసే ఒకే ఒక క్యారెక్టర్ సైమాన్. ఈ క్యారెక్టర్ చాలా హైట్ అండ్ వెయిటేజ్తో ఉంటుందని చెప్పారు. మరొక క్యారెక్టర్ రజనీకాంత్ గారు. సో ఆయనని హైదరాబాద్గా చూపించేశారు. బట్ కానీ సైమాన్ క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా బెటర్గా చూపించుంటే సినిమా మాత్రం భారీగా ఉండేది. నెక్స్ట్ శోభిన్ క్యారెక్టర్, ఈ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం మామూలు లేదు భయ్య. సినిమాలో వాళ్ళు హీరో హీరోయిన్. మేజర్ థింగ్స్ డిజర్ స్టాక్ తో కూడా దాదాపుగా 400 కోట్లు వసూలు చేస్తుంది భయ్య. ఈ రోజుకి కూడా 400 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అర్థమైందా రాజా? కంటెంట్ లేకుండా కూడా లోకేష్ మామ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాడు. ఈసారి ఖచ్చితంగా ఆగస్ట్ 15కి అయితే రిలీజ్ అయిన సినిమాల్లో ఈ సినిమానే వన్ ఆఫ్ ద బెస్ట్.